సంక్రాంతి సెలవులతో సిటీ పబ్లిక్ ఊర్లకు వెళ్తున్నారు. దీంతో గ్రేటర్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నిన్నటి నుంచి 11వ తేదీ వరకు రైళ్లలో రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి. ఇక ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో భారీ సంఖ్యలో పబ్లిక్ వెళ్తున్నారు. అటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఏపీ వైపు వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఆర్టీసీ 6,431 ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ 3 రేట్లు అదనంగా ఛార్జీలు పెంచింది. సంక్రాంతి సెలవులతో సిటీ పబ్లిక్ ఊర్లకు వెళ్తున్నారు. దీంతో గ్రేటర్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నిన్నటి నుంచి 11వ తేదీ వరకు రైళ్లలో రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి. ఇక ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో భారీ సంఖ్యలో పబ్లిక్ వెళ్తున్నారు. అటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఏపీ వైపు వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఆర్టీసీ 6,431 ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ 3 రెట్లు అదనంగా ఛార్జీలు పెంచాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, రష్ ఎలా ఉంది? సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూర్లలో జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రజెంట్ మనం హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్ అయిన ఎంజీబీఎస్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా భారీగా ఇటు ప్రయాణికులు అయితే బస్టాండ్స్కు తరలి వస్తున్నారు. నిన్న మొన్న సాధారణంగా రష్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి కొంత రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన బస్టాండ్స్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇటు ఎల్బీ నగర్ వైపు ఎక్కువగా ప్రయాణికుల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఏపీలో చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఫెస్టివల్ కోసం ముఖ్యంగా ఇటు ఆర్టీసీ అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు బస్సులను నడుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం 6,400కు పైగా స్పెషల్ బస్సులను నడుపుతోంది. రెగ్యులర్ సర్వీస్తో పాటు ఈ అదనపు బస్ సర్వీసులను కూడా ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఎంజీబీఎస్ ప్రాంగణం మొత్తం కూడా ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు, దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు లగేజ్ తీసుకొని ఎక్కువగా ఈ ప్రధాన బస్ స్టాండ్స్కే వస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే అన్రిజర్వ్డ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముందస్తు ట్రైన్స్ కావచ్చు, ఇటు బస్సుల్లో, ప్రైవేట్ బస్సుల్లో బుక్ చేసుకున్న వారికంటే కూడా అన్రిజర్వ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వచ్చి కూడా ఇక్కడ ఆర్టీసీ బస్ సర్వీసులను అయితే వినియోగించుకుంటున్నారు. అయితే మరొక 3 రోజుల పాటు కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి పండుగ బుధవారం, గురు, శుక్ర 3 రోజుల పాటు వచ్చింది కాబట్టి ఈ వీకెండ్లో సాటర్డే, సండే ఎక్కువగా రష్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు నుంచి ఇటు స్కూల్ కావచ్చు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇటు పల్లెటూర్ల వైపు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రజెంట్ మనకు ఎంజీబీఎస్లో ఎక్కువగా ఇటు ఖమ్మం వైపు, భద్రాచలం, అలాగే మనకు ఇటు ఆంధ్ర వైపు వెళ్ళే విజయవాడ, ఈ బస్ స్టాండ్లో ప్రధానంగా వచ్చే ఈ బస్సులు రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే ఈ పండుగకు సంబంధించి ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి పండుగ? మాది యాక్చువల్గా ఏపీలో బాగా చేసుకుంటాము. అంటే ఇక్కడ సిటీలో వైబ్ ఉండదు కదా, పల్లెటూరులో అంటే కోడి పందాలు, రంగోలీ కాంపిటీషన్స్ అలా ఉంటాయి కదా. సో వెళ్తున్నాం. ఇక్కడ జాబ్ చేస్తారా, చదువుకుంటున్నారా? ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసుకున్నారు ఊరు వెళ్ళడానికి? ట్రైనింగ్ చేస్తున్నాం. ఎట్లా ఉందండి, రష్ ఎట్లా ఉంది? ముందస్తు బుకింగ్ చేసుకున్నారా, డైరెక్ట్ వచ్చి ఎక్కుతున్నారా? ముందే బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. 2 months నుంచి టికెట్స్ కోసమే చూస్తున్నాము. సో అది ఇప్పటికి అయింది, వెళ్తున్నాం. ట్రైన్స్ కూడా లేవు, సో బస్సెస్ కోసం ట్రై చేసి ఉన్నాం. చాలా రష్ ఉందండి. ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారా? ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి ప్లాన్స్ చేసుకుంటారు? నేను 6 months నుంచే ఉంటున్నాను ఇక్కడ కరెంట్లీ. సో ట్రైనింగ్ కోసం అని వచ్చాను. ఓకే, చూడొచ్చు, చిన్నపిల్లలతో ఎక్కువగా మనకు ఇక్కడ బస్ స్టాండ్స్ వద్ద రద్దీ అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఎంజీబీఎస్ నుంచి ప్రతిరోజు 2,600 రెగ్యులర్ సర్వీసులను నడుపుతుంటారు. అయితే ఈ పండుగ నేపథ్యంలో మరొక 300కు పైగా అదనపు బస్సులు నడిపిస్తున్నారు. అంటే మనకు దాదాపు 3,000కు పైగా ఎక్కువగా ఈ ఎంజీబీఎస్ నుంచి బస్సులను కూడా ఆపరేట్ చేస్తున్నారు. ప్రయాణికులకు సమాచారం కోసం ప్రత్యేకంగా మే హెల్ప్ డెస్క్ లాంటివి, ఇట్లాంటి ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఏ బస్సులు ఎటువైపు వెళ్తున్నాయి, ముఖ్యంగా జిల్లాలకు వెళ్లే వారికి
ఎక్కువగా ఈ ప్రధాన బస్ స్టాండ్కి వచ్చి ఇబ్బందులు పడకుండా ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. దాంతోపాటు దిల్సుఖ్ నగర్ లాంటి ప్రధాన బస్ స్టాండ్స్ నుంచి కూడా ఈ బస్సులన్నీ కూడా ఆపరేట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారాన్ని అయితే అందిస్తున్నారు. చూడొచ్చు, దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే బస్సులకు సంబంధించిన సమాచారంతో ఇక్కడ పోస్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట, కోదాడ, నల్గొండ, మిర్యాలగూడ వైపు వెళ్లే వారంతా కూడా దిల్సుఖ్ నగర్ నుంచి వెళ్ళాలి. దాంతోపాటు ఇటు ఉప్పల్ రింగ్ రోడ్కి సంబంధించి అక్కడ నుంచి వరంగల్ కావచ్చు, మహబాద్, దాంతోపాటు తొర్రూరు, హన్మకొండ లాంటి వెళ్లే వారికి అక్కడ నుంచి బస్సులను ఎక్కువ ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో సిటీ లోపలికి రాకుండా సిటీ అవుట్స్కట్స్ నుంచే బస్సులను ఏర్పాటు చేయడం వల్ల కొంత ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ రకమైన కొత్త ఏర్పాట్లు అయితే ఆర్టీసీ చేసింది. ఈ సంవత్సరం టీజీఎస్ఆర్టీసీ ముఖ్యంగా ఇటు మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉండే బస్సుల పైన ఎక్కువగా ఫోకస్ చేసి ముఖ్యంగా ప్రతి ఏటా కూడా మహాలక్ష్మి ఫ్రీ 0 టికెట్స్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. కాబట్టి ఆ బస్సులు దాదాపు 4,000కు పైగా మహిళా బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ప్రధాన బస్ స్టాండ్ కావడంతో ఇక్కడికే వచ్చి వెళ్ళేందుకు ఎక్కువగా యూత్ కావచ్చు, దాంతోపాటు ఇటు స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎవరైతే ఇంకా సెలవులు దొరకని వాళ్ళైతే ఇంకా మరొక 2 రోజుల తర్వాత కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సండే, మండే కూడా ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం సంక్రాంతి కోసం ఇటు ఆర్టీసీ కావచ్చు, రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి దాదాపు అదనపు బస్సులను కూడా నడిపిస్తున్నారు. దాదాపు 6,400కు పైగా స్పెషల్ బస్సులు రన్ అవుతున్నాయి. వీటిని డిమాండ్కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆపరేట్ చేస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా జేబీఎస్కు ఎక్కువగా ఇటు కరీంనగర్ వైపు, అట్లాగే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల వైపు వెళ్లే వారంతా కూడా జేబీఎస్కు వెళ్ళాలని కూడా ఇక్కడ అనౌన్స్మెంట్లు కావచ్చు, హెల్ప్ డెస్క్ల ద్వారా ఇటు ప్రయాణికులకైతే చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా ఉంది? ఎంతసేపు అయిందండి? నేను వచ్చి ½ అన్ అవర్ అవుతుంది. ఇప్పటివరకు ఒక బస్సు కూడా రాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా 4 days ఉందనగానే ఇంత హెవీగా ఉంటే ఇంకా 2-3 daysలో ఇప్పుడు 13th వరకు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. 12th, 11th వెళ్ళే వాళ్ళకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో. రిజర్వ్ చేసుకున్నారా? ఫ్రీ బస్ కోసం చూస్తున్నారా? బస్ కోసమే చూస్తున్నాను. ఎంత అవుతుందండి ఛార్జ్? మామూలుగా అయితే 500-600 అవుతుంది. మామూలుగా మాకు ఇది ట్రావెల్స్ బుక్ చేసుకుంటే అయితే 1,500-1,600 అవుతుంది. ఎట్లా ఉందండి మరి? ఇక్కడ ఏమైనా సమాచారం చెప్తున్నారా? ఏ టైంకి వస్తాయి బస్సులు అనేది? అక్కడ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బస్సు వచ్చి ఎస్, చూడొచ్చు, మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులో ఉండడంతో ఇటు మహిళలు ఎక్కువగా తెలంగాణ బార్డర్ వైపు వెళ్ళే వారికి అక్కడి వైపు మనకు స్కీమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మనకు తెలంగాణ జిల్లా బార్డర్స్ దాటిన తర్వాత టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు ఖమ్మం, సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం లాంటి ప్రధాన మనకు ఏపీతో కనెక్టివిటీ ఉండే ఈ జిల్లాలకు వెళ్ళే మహిళలు కూడా 0 టికెట్స్ని వినియోగించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇటు ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులను ఎక్కువగా పెంచినట్టు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఎంజీబీఎస్లో ఇటు ఖమ్మం వైపు వెళ్లే బస్సులకైతే విపరీతమైన డిమాండ్ ఉంది. మహిళా ప్రయాణికులు 0 టికెట్లు వినియోగించుకుంటున్నారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉండడంతో ఇటు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా చిన్నపిల్లలతో వెళ్ళేవారు ఈ ఉచిత బస్సు స్కీమ్ని అయితే వినియోగించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఆ రకమైన రద్దీని మనం చూడొచ్చు. మరొక 3-4 రోజుల ముందుగానే ప్రయాణాలు చేసేవారు ఇటు ప్రధాన బస్ స్టాండ్లకు వచ్చి ఊర్లకైతే తరలి వెళ్తున్నారు. సంక్రాంతి పండుగ అంటేనే సొంతూర్లలో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు ముందస్తు ప్లాన్లో బాగానే ఇటు ప్రధాన బస్ స్టాండ్స్కి అయితే వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అయితే సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా నగరంలోని ప్రధాన బస్ స్టాండ్స్ రద్దీగా మారాయి. చాలా వరకు కూడా ఏపీ కావచ్చు, వివిధ జిల్లాలకు వెళ్ళే వారితో అయితే సందడి వాతావరణం కనిపిస్తోంది. శ్రవంతి.